ఓకే, నల్లబట్టన్ వచ్చింది. DBMS, Database Management System. Database Management System. So దీంట్లో నల్లబట్టన్ first of all, నల్లబట్టన్ what is data? First of all, what is data? Data means collection of raw also called as entire information that is called raw material. Data means collection of raw material, or this is also called as entire information. So what is the difference between data and information? Data means collection of raw. Information means processed data. మనం డేటా ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తామో సో దాని మన ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సంథింగ్ డేటా ఇస్తారు, అంటే మీ స్టూడెంట్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సిటీ, అడ్రస్, ఫోన్ నెంబర్ లైక్ దట్ ఇస్తారు. సో దాంట్లోంచి ఏదైనా సంథింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి మనకు, అంటే దాని నుంచి మనం ఏదైనా ఒక ఫోన్ నెంబర్, మీ దాని నుంచి ఒక ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంటైర్ డేటా నుంచి ఒక ఫోన్ నెంబర్ మాత్రమే గెట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. రెండు ఒకేలా కనిపిస్తాయి, డేటా, ఇన్ఫర్మేషన్. బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి డేటా మీన్స్ collection of raw material, or this is also called as unprocessed data. The process చేయకుండా ఉండేదాన్ని మనకి డేటా అంటాం. సో అదే మనకి ఇన్ఫర్మేషన్ మీన్స్ ప్రాసెస్డ్ డేటా. మనం ప్రాసెస్ చేసిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం గెట్ చేస్తామో, తెచ్చుకుంటున్నామో, సో దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తాం. అసలు మనకి డేటా అనేది ఎలా ఉంటుంది, ఏ రకమైన మనం డేటాను చూస్తూ ఉంటాం. జనరల్గా డేటాను కాల్ చేస్తూ ఉంటాం. బట్ డేటా ఎలా ఉంటుంది, డేటాని మనం ఎలా ప్రాసెస్ చేస్తాం, అంటే మనకి డేటా ఎలా కనిపిస్తుంది మనకి అనేది చూద్దాం ఒకసారి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అది ఎలా అంటే, మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు. స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు. సపోజ్ ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, దాంట్లో స్టూడెంట్ నెంబర్ ఇస్తారు, లేకపోతే స్టూడెంట్ నేమ్, లేకపోతే అడ్రస్, లేకపోతే ఫోన్ నెంబర్, ఇట్లా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మనం కంప్యూటర్లో స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా తీసుకుంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. దీంట్లో మనకి స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ లైక్ దట్ ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి. వీటిని మనం ఏమని కాల్ చేస్తాం జనరల్గా, ఫీల్డ్, ఆర్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలమ్. ఒక స్టూడెంట్ నెంబర్ కానీ, ఒక స్టూడెంట్ నేమ్ కానీ, ఒక అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఏది తీసుకున్నా సరే మనం వాటిని ఫీల్డ్ అని ఆర్ కాలమ్ నేమ్ అని కాల్ చేస్తాం. అట్లాగే దీంట్లో మనం డేటా ఎంటర్ చేస్తాం. ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1, సమ్ నేమ్, సమ్ అడ్రస్, సమ్ ఫోన్ నెంబర్, ఇట్లా ఇస్తాం. సో ఇది మనకి ఒక స్టూడెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ రికార్డ్. దీన్ని మనం రికార్డ్ అని కాల్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ రో. దీన్నే మనం రో అని కాల్ చేస్తాం. రికార్డ్ ఆర్ రో అని కాల్ చేస్తాం.
జనరల్గా మనం ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఎంటర్ అయ్యాడు, ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టూడెంట్ యొక్క నేమ్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్, లైక్ ఇలా ఇస్తాం. ఇదొక రికార్డ్. సో ఇక్కడ మనం రికార్డ్ అంటున్నాం. రికార్డ్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఒక స్టూడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం రికార్డ్ అంటాం. ఒక ఫీల్డ్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్ నెంబర్ కానీ, ఆ స్టూడెంట్ నేమ్ కానీ, ఆ అడ్రస్ కానీ, ఆ ఫోన్ నెంబర్ కానీ. మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనకి అడ్డంగా ఉండేవన్నీ రోస్ అంటాం, నిలువుగా ఉండే వాటిని మనం కాలమ్స్ అంటాం. అదే కాన్సెప్ట్ చెప్తాం అంతే. సో దాన్ని మనకి రోనే మనం ఏమైనా కాల్ చేస్తామంటే రికార్డర్ కాల్ చేస్తాం. అట్లాగే ఫీల్డ్ని ఏమైనా కాల్ చేస్తాం, కాలమ్నే ఫీల్డ్ అని కాల్ చేస్తాం. అయితే కొన్ని బుక్స్లో రికార్డ్ అంటాం, రో అంటాం. దీన్నే వాళ్ళు కొన్ని బుక్స్లో అయితే ట్రిపుల్ అని కాల్ చేస్తాం. అంటే ఆర్డర్ మారుతూ ఉంటే నేమింగ్ కన్వెన్షన్ మారుతూ ఉంటుంది. ఎలా అయినా ఒకటే మనం ఎక్కువగా ఉపయోగించేవి ఏంటంటే రో ఆర్ రికార్డ్ అని యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని బుక్స్లో అయితే ట్రిపుల్స్ అని యూజ్ చేస్తాం. అట్లాగే ఫీల్డ్ ఆర్ కాలమ్ అంటాం. ఈ ఫీల్డ్ ఆర్ కాలమ్ వచ్చేసరికి వీటిని మనం ఇంకో నేమ్తో కూడా కాల్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూట్. దాన్ని మనకి అట్రిబ్యూట్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు డేటా అంటే ఏంటో, డేటా అంటే ఇందాక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ కాల్డ్ డేటా. దీన్నే మనం డేటా అని కాల్ చేస్తాం. సో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్, ఫోర్త్ స్టూడెంట్, ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో అన్ని రికార్డ్స్ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డేటా. అంటే సింప్లీ సే మనం ఏం చెప్పుకోవచ్చు, డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. దీన్ని కూడా డిఫరెంట్గా కాల్ చేస్తూ ఉంటారు. కొన్ని బుక్స్లో డేటా అంటున్నాం. ఇదే మనం దీన్నే స్టూడెంట్ టేబుల్ అంటాం. టేబులేగా. సో టేబుల్ అన్నా డేటా అన్నా ఒకటే. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్నాం. మరి వాట్ అబౌట్ టేబుల్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ rows and columns. సో ఇక్కడ రెండింటి యొక్క మీనింగ్ ఒకేలా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. డేటా అన్నా సేమ్, టేబుల్ అన్నా సేమ్, కానీ ఒక్కొక్క టైంలో ఒక్కో రకంగా కాల్ చేస్తూ ఉంటాం. నేమింగ్ కన్వెన్షన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ రికార్డ్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఈ రికార్డ్స్ ఒక్కొక్క రికార్డ్, ఇవన్నీ కలిపితే మన డేటా అంటాం. దాన్నే ఒకసారి టేబుల్ అంటాం. టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అందులో రోస్ ఉన్నాయి, ఇవన్నీ రోస్, ఇవన్నీ కాలమ్స్. దాన్ని టేబుల్ అని కాల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దీన్నే ఫైల్ అని కాల్ చేస్తాం. ఫైల్. వాట్ అబౌట్ ఫైల్? డేటా అన్నాం, టేబుల్ అంటున్నాం, ఫైల్ అంటాం. మూడు ఒకటే. ఫైల్ అనేసరికి ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. స్టూడెంట్ నెంబర్ 1 అన్న 1 అనేవాళ్ళు ఎవరు? హ్యామ అనే వాళ్ళ అడ్రస్ ఏంటి? ఆర్జెడ్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏంటి? సమ్ ఎక్స్టెండ్. సో మనకి ఏమవుతుంది, ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయి. సో నెంబర్తో రిలేటెడ్గా నేమ్తో రిలేటెడ్గా అడ్రస్తో రిలేటెడ్గా ఫోన్ నెంబర్, ఇలా ఉంటుంది. సో దీన్ని మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటాం. దాన్నే మనం ఫైల్ అని కాల్ చేస్తాం. రైట్? క్లియర్? సింపుల్గా చెప్పుకోవచ్చు. డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. అదే డేటాని మనం టేబుల్ అని కాల్ చేస్తాం. కొన్ని బుక్స్లో టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్.
దాన్ని ఒక్కోసారి మనకి ఫైల్ అని కాల్ చేస్తాం. దాన్ని మనకి ఫైల్ అని కాల్ చేస్తాం. మరి వాట్ అబౌట్ ఫైల్? ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. రైట్, క్లియర్? సో ఇవి మనకి మూడు ఒకేలా ఉంటాయి. టేబుల్ అన్నా, ఫైల్ అన్నా, డేటా అన్నా ఒకటే. ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రికార్డ్ అని కాల్ చేస్తాం. రికార్డ్ దాన్ని మనం రో అని కాల్ చేస్తాం. మరి వాట్ అబౌట్ రికార్డ్? రికార్డ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? రికార్డ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఇది ఒక రికార్డ్. స్టూడెంట్ నెంబర్ 1 అనే రికార్డ్. దీంట్లో ఏమన్నా మనకి ఫీల్డ్స్ ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఉన్నాయి. అవన్నీ మనకి ఏంటి? ఫీల్డ్స్. సో ఆ ఫీల్డ్స్ని కలెక్ట్ చేస్తాం. దాన్నే కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. దాన్నే రికార్డ్ అనొచ్చు, దాన్నే మనకి రో అని కాల్ చేయొచ్చు, దాన్నే మనకి ట్యూపుల్ కాల్ చేయొచ్చు. ఎలా కాల్ చేసినా ఉంది. ట్యూపుల్ కాల్ చేయొచ్చు, రికార్డ్ అని కాల్ చేయొచ్చు, దాన్ని మనం రో అని కాల్ చేయొచ్చు. ఎలా కాల్ చేయొచ్చు. అట్లాగే వాట్ అబౌట్ ఫీల్డ్? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? రికార్డ్ గురించి చెప్పుకున్నాం. మరి ఫీల్డ్ అంటే ఫీల్డ్. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అంటాం. దీన్నే కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అని కాల్ చేయొచ్చు, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీ అంటాం. ఎంటిటీ ఇక డిబిఎంఎస్ కాన్సెప్ట్లో వచ్చేసరికి ఎంటిటీ అని చెప్తాం. సో ఎంటిటీ అనేది ఏంటంటే మనకి ఎంటిటీ అనేది ఒక లీస్ట్ ఎలిమెంట్, ఆర్ స్మాలెస్ట్ ఎలిమెంట్. అతి చిన్న ఎలిమెంట్ని మనం ఎంటిటీ అని కాల్ చేస్తాం. అతి చిన్న ఎలిమెంట్ని మనం ఎంటిటీ అని కాల్ చేస్తాం. సో అందుకనే మనకి కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అంటాం రికార్డ్స్. మరి ఫీల్డ్ అంటే ఏంటి? ఫీల్డ్ మీన్స్ లీస్ట్ ఎంటిటీ ఆర్ ఎలిమెంట్ ఇన్ ద రికార్డ్. రికార్డ్లో ఉన్నటువంటి అతి చిన్న ఎంటిటీని ఆర్ ఎలిమెంట్ని ఫీల్డ్ అంటాం. అంటే అతి చిన్నదంటే స్టూడెంట్ నెంబర్, దీన్ని డివైడ్ చేయడం, నేమ్ దాన్ని డివైడ్ చేయడం, అడ్రస్ దాన్ని డివైడ్ చేయడం, ఫోన్ నెంబర్ దాన్ని డివైడ్ చేయడం. సో దీన్ని మనం ఏమని కాల్ చేస్తున్నాం? అక్కడ ఫీల్డ్ అని, దాన్ని మనం ఎంటిటీ అని, ఆర్ ఒక్కసారి దాన్ని మనం ఎలిమెంట్ అని కాల్ చేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వదు, అన్నీ ఒకేలా ఉన్నట్టు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిబిఎంఎస్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు మనకి డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే రెండు ఒకేలా కనిపిస్తాం. అలాగే రికార్డ్ అన్నా, రో అన్నా, ట్యూపుల్ అన్నా ఒకలే కాల్ చేస్తాం. ఓకేనే, ఒకటే మీనింగ్. అట్లాగే ఫీల్డ్ అన్నా, కాలమ్ అన్నా, యాట్రిబ్యూట్ అన్నా, ఈ మూడింటికి కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. కాకపోతే అంటే మనం చెప్పే విధానం మారిపోతుంది, నేమింగ్ కన్వెన్షన్ మారుతుంది. రైట్. సో ఇక్కడ యాట్రిబ్యూట్ అనే వర్డ్ రాస్తాం. యాట్రిబ్యూట్ యాక్చువల్గా యాట్రిబ్యూట్ యొక్క మీనింగ్ వేరు, కానీ మనం ఏం చెప్తాం? ఫీల్డ్ అన్నా, కాలమ్ అన్నా, యాట్రిబ్యూట్ అన్నా ఒకటే అని చెప్తాం. కానీ యాక్చువల్గా యాట్రిబ్యూట్ మీన్స్ వేరు. యాట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫీల్డ్. యాట్రిబ్యూట్ మీన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫీల్డ్. ఏంటి ప్రాపర్టీస్? ఒక చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ మనం స్టూడెంట్ నెంబర్ తీసుకుంటాం. ఈ స్టూడెంట్ నెంబర్లో మనకి స్టూడెంట్ నెంబర్ ఇది ఫీల్డ్ నేమ్. దీంట్లో ఏం స్టోర్ చేస్తాం? నెంబర్స్ స్టోర్ చేస్తాం. సో అంటే దీని యొక్క డేటా టైప్ ఏమవుతుంది? మనకి ఓన్లీ డిజిట్స్ మాత్రమే. డిజిట్స్ ఆర్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నెంబర్స్. నెంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ నేమ్, దాని యొక్క డేటా టైప్ వస్తే డిజిట్స్. మరి దాని యొక్క లెంత్ ఎంత అంటే, లెంత్ మీన్స్ దీంట్లో ఎన్ని డిజిట్స్ మ్యాక్సిమం స్టోర్ చేయొచ్చు. సపోజ్ దీని సైజ్ 1 2 3 అని 1 2 3 అంటే మ్యాక్సిమం దాంట్లో ఎన్ని డిజిట్స్ స్టోర్ చేయొచ్చు? 3 డిజిట్స్. అంటే 999 వరకు స్టోర్ చేయొచ్చు. అది లెంత్. అంటే మనం ఎన్ని డిజిట్స్ని అలౌ చేస్తాం, మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ అలౌ చేస్తాం? 3 డిజిట్స్ అనుకుంటాం. 3 digits.
సో అంటే మనం ఒక ఫీల్డ్ నేమ్ తీసుకున్నాం, ఆ ఫీల్డ్ నేమ్ స్టూడెంట్ నెంబరు, ఆ ఫీల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి మనకి డిజిట్స్ లిస్ట్లో వచ్చేస్తాం. దాని యొక్క లెంత్ ఎంత 3 డిజిట్స్. అంటే మనం పెట్టుకోవచ్చు 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, మనం పొందాలి. సపోజ్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఈ ఫోన్ నెంబర్ తీసుకున్నామనుకో దీంట్లో ఎన్ని డిజిట్స్ కావాలి మనకి 10 డిజిట్స్. మన ఫోన్ నెంబర్ వచ్చేసరికి 10 డిజిట్స్ మినిమం ఉంటాయి. సో అదే మనం కంటిన్యూ కూడా తీసుకుంటే ఇంకో 2 డిజిట్స్ పెరుగుతుంది, అప్పుడు 12 డిజిట్స్ అవుతుంది. మామూలుగా అయితే 10 డిజిట్స్ కంపల్సరీ. అంటే మనం ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఏమవుతుంది ఫోన్ నెంబర్, డేటా టైప్ ఏమవుతుంది డిజిట్స్ అవుతుంది, దాని లెంత్ ఎంత అవుతుంది 10 డిజిట్స్ అవుతుంది. ఇది దీని ప్రాపర్టీస్, ఈ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్. రైట్, క్లారిటీ వచ్చిందమ్మా? జాగ్రత్తగా అండి. ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి, ఫీల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి, అలాగే ఫీల్డ్ యొక్క లెంత్ ఎంత, అందులో ఎన్ని డిజిట్స్ మనం ఎంటర్ చేయగలుగుతాం అనే దాన్ని సెపరేట్ చేస్తాం కదా, అవే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫీల్డ్, దట్ ఈస్ కాల్డ్ attribute. రైట్, attribute 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 means properties of the field, or this is also called as column. Properties of the field or column. మనం ఏదైనా ఫీల్డ్ కానీ ఆర్ ఏదైనా కాలమ్ కానీ తీసుకుంటే దాని యొక్క ప్రాపర్టీస్ యాట్రిబ్యూట్. మరి కొన్ని బుక్స్లో మనకు వేరుగా ఇస్తారు, మన నెంబర్ ఆఫ్ ఫాదర్స్ ఉంటారు. ఇప్పుడు నా నేమింగ్ కన్వెన్షన్ నేను ఒకలా పిలుస్తూ ఉంటాను. మనకి ఏరియా మారినప్పుడు దాని మీనింగ్ ఒకటే కానీ అక్కడ ఉపయోగించే వర్డ్స్ మారుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే అక్కడ మనకు ఉపయోగించే వర్డ్స్ ఎలా మారుతాయి సేమ్. అలాగే కొన్ని ఆదర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్డ్ అని కాల్ చేస్తారు, కొంతమంది ఆదర్స్ కాలమ్ అని కాల్ చేస్తారు, కొంతమంది ఆదర్స్ యాట్రిబ్యూట్ అని కాల్ చేస్తారు. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యాట్రిబ్యూట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫీల్డ్ అంటే సపోజ్ నేను స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాను, స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఏమవుతుంది స్టూడెంట్ నేమ్, ఇది ఫీల్డ్ నేమ్. దీని డేటా టైప్, దీంట్లో ఎంత స్టోర్ చేస్తాం మనం ఆల్ఫాబెట్స్. మన నేమ్లో ఏముంటాయి ఆల్ఫాబెట్స్ తప్ప ఇంకేముండవు. మీరు చూడండి, మీరు ఇప్పుడు కొన్ని వాటిలో అయితే మీరు రైల్వే రిజర్వేషన్ వాటిలో ఫుల్ స్టాప్స్ మన నేమ్ పక్కన కామా ఇలాంటివి తీసుకోదు, అన్నీ ఒకటే లెటర్స్ తీసుకోండి, ఓన్లీ ఆల్ఫాబెట్సే తీసుకోండి, మిగిలిన లెటర్స్ తీసుకోదు. సో అప్పుడు దాని డేటా టైప్ ఏమవుతుందంటే మనకి ఆల్ఫాబెట్స్. అట్లాగే దానికి లెంత్ మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి. నేను ఒక 20 క్యారెక్టర్స్ పెట్టాను. 20 క్యారెక్టర్స్ వరకు మీరు ఇచ్చిన టైంలో పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, హ్యామా అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 4 క్యారెక్టర్స్. అలాగే ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు 20 క్యారెక్టర్స్. అట్లాగా మనం ఏదైనా ఒక ఫీల్డ్ గురించి తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి, ఫీల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి, ఫీల్డ్ యొక్క సైజ్ ఎంత అనేది అన్నీ రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాట్రిబ్యూట్. రైట్, క్లారిటీ వచ్చిందమ్మా? సో యాట్రిబ్యూట్ అనేది, కానీ మనకి ఏంటంటే అదే యాట్రిబ్యూట్ని ఫీల్డ్ అని కాలమ్ అని కూడా కాల్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వదు, ఒక్కొక్కసారి ఒక రకంగా కాల్ చేస్తాం. ఇన్ జనరల్ అయితే మాత్రం ఎప్పుడు వీటిని ఫీల్డ్ ఆర్ కాలమ్ అని మాత్రం కాల్ చేస్తాం. కానీ కొన్ని బుక్స్లో వాటినే యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్ అంటే ఫీల్డ్ నేమ్ కింద తీసుకోవాలి, కానీ యాక్చువల్ మీనింగ్ మాత్రం యాట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫీల్డ్. రైట్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా? డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. Or this is also called as collection of raw. Raw means unprocessed data. So ఇదే ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ మీన్స్ ప్రాసెస్డ్ డేటా. మీరు డేటా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్నప్పుడు రికార్డ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. మరి వాట్ అబౌట్ ఫీల్డ్? ఫీల్డ్ మీన్స్ లీస్ట్ ఎంటిటీ ఆర్ లీస్ట్ ఎలిమెంట్ ఇన్ ద రికార్డ్. రికార్డులో ఉన్న అతి చిన్న ఎంటిటీని ఆర్ అతి చిన్న ఎలిమెంట్ని మనం ఏమైనా కాల్ చేస్తాం అంటే ఫీల్డ్ అని కాల్ చేస్తాం. రైట్, ఇది మనకి డేటా అంటే ఎలా ఉంటుంది, అసలు రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ఫీల్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ప్రతి ఫీల్డ్కి కూడా మనం ప్రాపర్టీస్ సెట్ చేసుకోవాలి. ఏ రకమైన మనం ప్రాపర్టీస్ సెట్ చేస్తాం
అనేది మీకు క్లారిటీ రావాలి. అప్పుడు కానీ డిబిఎంఎస్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ముందు ఇది అర్థమైతేనే డిబిఎంఎస్ కాన్సెప్ట్ అర్థం. ఇప్పుడు డేటా అంటే ఏంటో చూసాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి వాట్ అబౌట్ డేటాబేస్? వాట్ అబౌట్ డేటాబేస్? ఇక్కడ డేటాబేస్ అంటాం. డేటా అంటే ఒక సింగిల్ టేబుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సపోజ్ మీరే కాలేజీలో జాయిన్ అయ్యారు. కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ కాలేజీలో సబ్మిట్ చేస్తారు. అంటే నెంబరు, నేము, లేకపోతే అడ్రస్, ఫోన్ నెంబరు, లైక్ దట్. అలా ఏ ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ నేర్చుకుంటూ వెళ్తారు. ఇదేంటి మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. దీన్నే స్టూడెంట్ టేబుల్ అని ఆర్ స్టూడెంట్ డేటా అని కాల్ చేస్తాం. దాంట్లో సంథింగ్ డేటా అంతా ఎంటర్ చేస్తాం. కాలేజీలో జాయిన్ అయ్యారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లైబ్రరీకి వెళ్తారు. కాలేజీలో జాయిన్ అయినప్పుడే మీకు ఈ స్టూడెంట్ నెంబర్నే అడ్మిషన్ నెంబర్ అంట. స్టూడెంట్ నెంబర్నే ఒక అడ్మిషన్ నెంబర్ ఇస్తారు. సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏవో బుక్స్ కావాలి. సో ఏ జర్నల్స్, టెక్స్ట్ బుక్స్, లైక్ ఏవో బుక్స్ కావాలి. దానికోసం మీరు లైబ్రరీలో వెళ్తారు. లైబ్రరీలో వెళ్తే అక్కడ లైబ్రరీకి సంబంధించిన టేబుల్ దాంట్లో అడ్మిషన్ నెంబర్. అంటే అడ్మిషన్ నెంబర్ అంటే స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. అడ్మిషన్ నెంబర్ కొట్టంగానే ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో అడ్మిషన్ నెంబర్, వాళ్ళకి ఏ బుక్ ఇష్యూ చేస్తారు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ రోజున ఇస్తారు, ఏ డేట్న ఆ బుక్ వాళ్ళకి ఇస్తారు. అలాగే డేట్ ఆఫ్ రిటర్న్ అంటే మళ్ళీ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఆ బుక్ ఎక్కడ తీసుకుంటారు జాగ్రత్తగా. ఫస్ట్ స్టూడెంట్ టేబుల్, అందులో మీ ఇన్ఫర్మేషన్. జాయిన్ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్తారు. లైబ్రరీ టేబుల్ తీసుకుంటారు. అక్కడ ఏమవుతుంది మనకి అడ్మిషన్ నెంబర్, అంటే మీరు జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ నెంబర్. తర్వాత మీకు మీరు ఏ బుక్ తీసుకుంటున్నారు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ రోజు మీకు బుక్ ఇస్తున్నారు, మళ్ళీ మీరు ఏ రోజు బుక్ రేట్ ఇవ్వాలి అనేది చెప్తారు. సో ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, రికార్డ్స్ పీరియడ్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తే మార్క్స్ వస్తాయి. సో అది మనకి మార్క్స్ టేబుల్. ఈ మార్క్స్ టేబుల్లో వచ్చేసరికి దీంట్లో మనకి ఏముంటుంది, హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రాస్తున్నారో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, ఎగ్జామ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అది 6, 7, 8 ఎన్ని ఉంటాయి. సో అవన్నీ వల్ల మనకి ఒక టేబుల్ కింద జనరేట్. సో ఇదొకటి. అంటే టేబుల్ ఇది నథింగ్ బట్ డేటా అని చెప్పాం. ఇది స్టూడెంట్ డేటా, ఇది లైబ్రరీ డేటా, ఇది మార్క్స్ డేటా. సో ఇవన్నీ కలిపితేనే మనకి ఏమవుతుంది, డేటాబేస్. సో ప్రతి చోట ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్లో ఇన్పేషెంట్ని జాయిన్ చేస్తారు. ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటారు. తర్వాత మీరు అక్కడి నుంచి ల్యాబ్కి పంపించారు, ఎక్స్రేలో బ్లడ్ టెస్ట్లో పంపించారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్రేకో బ్లడ్ టెస్ట్కో పంపిస్తారు. అక్కడ ఒక రికార్డు పెట్టారు, అక్కడ టేబుల్ పెట్టారు. ఓకే, తర్వాత మెడిసిన్స్ తీసుకున్నారు, అక్కడ మీరు డబ్బులు పే చేయాలి. కానీ అక్కడ ఏమవుతుంది మనకి అక్కడ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కలిపితే మనకి ఒక్కోటి ఒక డేటా. సో అలాగే ఒక్కోటి ఒక డేటా. దిస్ ఇస్ కాల్డ్ డేటాబేస్. డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ data, collection of data or collection of tables, collection of data or collection of tables, right? Clarity వచ్చిందేమో. data, database. data అనేది సింగిల్ టేబుల్, డేటా అనేది మనకి ఒక టేబుల్. సో అలాంటి మన నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఆ నెంబర్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్, రైట్? మరి నౌ వాట్ అబౌట్ DBMS, database management system.
ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అంటే ఇదంతా డేటాబేస్ అంటాం. ఇప్పుడు దీంట్లో మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అంటే కొత్తగా కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, టేబుల్లో మనకి ఇన్సర్ట్ అవుతూ ఉంటాం. ఫస్ట్ ఇయర్ జాయిన్ ఫైనల్ ఇయర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ రికార్డ్స్ అన్ని మనం డిలీట్ చేస్తాం. అంటే న్యూ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం, ఓల్డ్ రికార్డ్స్ని డిలీట్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళారు, అప్పుడు ఏమవుతుంది, ఇయర్ చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ కాస్త ఫస్ట్ బిఎస్సీ కాస్త సెకండ్ బిఎస్సీని చేంజ్ చేయాలి. అంటే అప్డేట్ మీరు ఇన్సర్ట్ చేస్తారు, రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు మీరు రికార్డ్స్ని డిలీట్ చేస్తారు, రైట్? లేదు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు అంటే డేటా ఏమవుతుంది, మనకి అప్డేట్ అవుతుంది. డేటా మనకి అప్డేట్ అవుతుంది. సో ఇలాంటి కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కమాండ్స్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ప్రోగ్రామ్స్. కమాండ్స్ని మనం ప్రోగ్రామ్స్ అని కాల్ చేస్తాం. ప్రోగ్రామ్స్ అండ్ డేటాబేస్ ఈ రెండింటిని కలిపి మనం ఏమని కాల్ చేస్తామంటే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్. collection of data or database and problems. ఈ problems దేనికోసం, to manipulate the database. To manipulate the database. అన్నటువంటి database ని manipulate చేయడం కోసం ఉపయోగిస్తాం. సో అవే మనకి ఏమవుతాయి, DBMS అనేవి. సో database management system అంటే combination of the or collection of the data and problems. These problems are used to manipulate the data. Manipulation means either insertion of the record or deletion of the record or updation of the record. Anything. ఇటువంటి ప్రాసెస్ చేసుకోవచ్చు, రైట్? ఇది మనకి డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్. ఓకేనమ్మా, ఇది యాక్చువల్ కాన్సెప్ట్. కానీ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్లో ఎక్కువగా ఈ డేటాబేస్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఒరాకిల్ ఎలా ఉంటుంది, ఈ టేబుల్స్ మనం ఒరాకిల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈ కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. ఓకేనమ్మా, బాయ్ అమ్మా.